నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని నుండి గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. సైక్లోన్ మోంతా ఫైటర్స్ ను అభినందించిన సీఎం చంద్రబాబు. తుఫాన్ ప్రభావిత పంట నష్టంపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. సీసీఐ రైతు పక్షపాతిగా పనిచేయాలని సూచన. రైతులకు అన్యాయం జరగదని భరోసా. పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని వెల్లడి. జీజీహెచ్ లో 10 కోట్లతో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం. మంత్రి పెమ్మసాని సమక్షంలో డెక్కన్ టొబాకో కంపెనీతో జీజీహెచ్ ఒప్పందం. విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర. నగరంలో బహిరంగ సభ. కూటమి పాలనపై నేతల ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మోంతా తుఫాన్ ను టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో నిర్వహించిన సైక్లోన్ మోంతా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనిత, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోంతా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమెంటోలు, సర్టిఫికెట్లను అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని తుఫాన్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించగలిగినట్లు సీఎం చెప్పారు. అనేక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సాయం అందించామని, త్వరలోనే రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని, ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను. ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన, బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు 2 days మునిపే ఫోన్ చేశారు, 1 day మునుపు ఫోన్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి, ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పాను. ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం, కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం. భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ఒక కేస్ స్టడీలో కొన్ని చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న అన్ని కరెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ. ఇందులో నుంచి మనం నేర్చుకోవాలని చాలా ఉంటాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. కాకుమాను మండలం రేటూరు, అప్పాపురం గ్రామాల్లో నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. గుంటూరు ఛానల్ను ఆధునీకరించడంతో పాటు నల్లమడ డ్రైన్కు సంబంధించిన బ్లాక్ అయిన వంతెనలను సరిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటుందని చెప్పారు. రైతు పక్షపాతిగా సీసీఐ పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మోంతా తుఫానుతో జిల్లాలో జరిగిన పంట నష్టంపై అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.
మోంతా తుఫాన్తో జరిగిన పంట నష్టంపై ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యాన పంటలు, వ్యవసాయ పంటలు, పత్తి బాగా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని తాను స్వయంగా పరిశీలించినట్లు పెమ్మసాని తెలిపారు. సీసీఐ అధికారులు రైతులకు అండగా నిలవాలని చెప్పారు. రైతులకు అన్యాయం జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. త్వరితగతిన పంట నష్టం అంచనా వేయాలని అధికారులను పెమ్మసాని ఆదేశించారు. ఈ లాస్ అయిన బనానా, టర్మరిక్, వెజిటబుల్స్, ఫ్లోరికల్చర్ వీటిల్లో వాళ్ళకి టోటల్ కాస్ట్ కల్టివేషన్కి ఎంత అవుతుంది, మనం లాస్ ఎంత పే చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సపోజ్ బనానా అయితే 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం, టర్మరిక్ 35,000 రూపీస్ పర్ హెక్టార్ పే చేస్తూ ఉన్నాం. ఈ క్రాప్ లాస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ 60-40 తోటి కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటువంటి అమౌంట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ టర్మరిక్ తీసుకుంటే 50,000 రూపీస్ అడిషనల్గా వచ్చే అవకాశం ఉంది. అంటే 35,000 రూపీస్ మనం లాస్ ప్లస్ 50,000 ఇన్పుట్ సబ్సిడీ, అంటే 85,000 రూపాయలు పర్ హెక్టార్కి టర్మరిక్ ఫార్మర్కి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎక్కడా ల్యాప్సెస్ లేకుండా వీటిని సిస్టమేటిక్గా అప్లోడ్ చేసి ప్రాపర్ అసెస్మెంట్, అంటే ఇప్పుడు హార్టికల్చర్ వచ్చేటప్పుడు దాదాపు 50 మంది విలేజ్ అసిస్టెంట్స్ ఉన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్స్ 23వ డివిజన్లో జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ మస్తానయ్య దర్గా వెనుక సుమారు 70 కుటుంబాలు పాత బట్టలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయన్నారు. అయితే వారికి ప్రత్యామ్నాయం చూపించి జీవనం చేసుకునేందుకు సహాయం చేస్తామని కార్పొరేషన్ అధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు అధికారులు వారికి ఎటువంటి సహాయం చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వర్ధన్ రావు, గంటా పెద్దబ్బాయి, మౌలిక, సంతోష్, గోపి, పృథ్వీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న సమస్యని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్న విస్తీర్ణకి డెవలప్మెంట్ కార్యక్రమానికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఒక చర్యను తీసుకునే ప్రయత్నం మేమందరం కలిసి చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న స్థానికంగా ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి ఒక చక్కటి పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మేమందరం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి పెన్నిదిగా, ఆశగా, అండాదండగా ఎప్పుడు కూడా నిలుస్తుంది. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో నాయకులు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులు ఎక్కడా చేపట్టరు. కాబట్టి ప్రజలకు మేమందరం కూడా వారితో మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇస్తున్నాము. బిర్సా ముండా జయంతి సందర్భంగా గుంటూరులోని గిరిజన సంక్షేమ కళాశాల ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పాల్గొన్నారు. బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆదివాసీ స్వాతంత్ర పోరాటానికి జెండా పట్టిన దీశాలి బిర్సా ముండా అన్నారు. చిన్న వయసు నుంచే బ్రిటిష్ పాలకులు భూస్వాముల దోపిడీపై పోరాటాలు చేశారని చెప్పారు. మన భూములు, మన జీవనం మన చేతుల్లోనే ఉండాలి అని నిర్ణయించుకున్నారని తెలిపారు. బిర్సా ముండా ఆయుధాలను కాకుండా నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఆయుధాలుగా చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి పి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు కూటమి నాయకులు, అధికారులు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా నష్టపరిస్తే వాటిని సీఎం చంద్రబాబు సరిచేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారని చెప్పారు. 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 చేయడంతో పాటు వారి జీవనోపాధిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో అనేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క చేతి వృత్తిదారుడు కూడా తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి తప్పకుండా తమ జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకునేటువంటి విధంగా, అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో 13 కోట్ల రూపాయలతో ఈరోజు మొదటి తారీఖునే పెన్షన్లు ఇప్పటికే 96%
ఇవ్వడం జరిగింది. మొదటి తారీఖున పెన్షన్ల పండగ రాష్ట్రంలో ఎవరైతే వృద్ధులు వికలాంగులు పెన్షన్ మీద ఆధారపడి ఉంటున్నటువంటి డెక్కన్ టొబాకో ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో జీజీహెచ్తో ఒప్పందం కుదుర్చుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో అజీజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణం జరగబోతుందని పెమ్మసాని తెలిపారు. 6 అంతస్తులతో నిర్మాణం ఉండబోతుందని 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ 4 ఏళ్లలో ఆసుపత్రిని కార్పొరేట్ కి ధీటుగా అభివృద్ది చేస్తామని చెప్పారు. చివరగా డెక్కన్ టొబాకో మేనేజింగ్ డైరెక్టర్ షఫీక్ ఖాన్ మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2 ఆపరేషన్ థియేటర్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అదేవిధంగా ఫిజికల్ థెరపీ ఇవన్నీ ఉండే విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది. ఇది త్వరలో ఒక 1 నెల రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ అంతా ఖాళీ చేసిస్తే ఒక 1 మంత్లో వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఒక 18 monthsలో దీన్ని కంప్లీట్ చేస్తారు. కాబట్టి మరొకసారి వీరిని పరిచయం చేసి వీరిని కూడా ఫాలో అప్ చేసిన నజీర్ గారు ఎమ్మెల్యే గారు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దీంతో పాటు మీరు ఒక్కసారి చూస్తే మేము వచ్చినప్పుడు దాదాపు 14 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. ఈ రోజు వరకు కేవలం ఈ హాస్పిటల్కి 82 కోట్ల రూపాయలు ఏదైనా సిఎస్ఆర్ కానీ గవర్నమెంట్ నిధులు కానీ తీసుకొచ్చాం. వీరిచ్చేటువంటి 10 కోట్లు, తులసి రామచంద్ర ప్రభు గారు కట్టిస్తున్నటువంటి సర్వీస్ బ్లాక్ 10 కోట్లు, ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేస్తూ గతంలో ఎప్పుడు విననటువంటి విధంగా సిఎస్ఆర్ నిధుల మీద దృష్టి పెట్టి నగరంలో కానీ దేశంలో కానీ ఇక్కడ చదువుకున్నటువంటి యాల్యూమినీకు సైతం పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసి ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులను తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఒక పక్కన, అంతేకాకుండా ఈ మంచి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యాన్ని కమ్యూనిస్టు దిగ్గజం స్టాలిన్ బాబు సంస్మరణ సభ నగరంలో జరిగింది. వామపక్ష నేతలు, అభిమానులు స్టాలిన్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ పూర్వ కార్యదర్శి బోపుడి స్టాలిన్ బాబు సంస్మరణ సభ మల్లారెడ్డి నగర్లో నిర్వహించారు. సిపిఐ జాతీయ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, మార్కండేయులు, సామినేని కోటేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ స్టాలిన్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు సిద్ధాంతాల పట్ల మక్కువ చూపిన స్టాలిన్ బాబు పలు ఉద్యమాలకు వేగుచుక్కగా నిలిచారని నేతలు తెలిపారు. స్టాలిన్ బాబు పోరాట పటిమ అందరికీ ఆదర్శనీయమని అన్నారు. స్టాలిన్ లాంటి ఒక విప్లవ యోధుని సమాజానికి అప్పచెప్పిందని నేను మనం చేస్తున్నాను. చిన్న విషయం కాదు. ఆయన అటువంటి కమ్యూనిజం ఏమి ఇచ్చిందంటే అనేక మంది చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, లేదా మన చనిపోయినటువంటి మన సుధాకర్ గారు, లేకపోతే అటు సీతారామ యేచూరి, ఇటువంటి మేధావులని, అదేవిధంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళను, ఉద్యమ పోరాట యోధుల్ని, విప్లవకారుల్ని ఈ సమాజానికి ఏమిచ్చిందంటే ఈ సమాజానికి అందించిందని నేను కమ్యూనిజం గురించి ఘనంగా నేను చెప్పదలుచుకున్నాను వారు ఈ సందర్భంగా. స్టాలిన్ బాబు గారు తన జీవిత కాలంలో ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యుక్త వయసులో ఏ సిద్ధాంతం కోసం నిలబడి పనిచేసి అనేక ప్రభావితం చేశాడో అదే ఆయన చరిత్ర మిగిలిపోయింది. కానీ ఆ విలువలు కాపాడుకుంటూ తన యావత్ జీవితం వామపక్ష అభిమానిగా ఉంటూ మరి మన ఎల్ఐసి యూనియన్లు లాంటి వాటిని కూడా సహకరిస్తూ వచ్చారు. మరి ఇంతమందిని శ్రేయోభిలాషుల్ని, మిత్రుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను అనుకుంటే అన్నిటికంటే కష్టమైన పని ఏమంటే మిత్రుల్ని కలిగి ఉండడం. స్టాలిన్ గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఉద్యమం విశాఖ ఉక్కు ఆందోళన హక్కు, ఒక మహత్తరమైన పోరాటం. దాని మీద ఇటీవల పుస్తకం వస్తుంటే చదివాను. నేను పుస్తకం చదువుతుంటేనే చాలా స్ఫూర్తిదాయకంగా విశాఖ ఉక్కు ఆందోళన హక్కుతో పేరుతో జరిగినటువంటి ఆ పోరాటంలో 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. 32 మంది చనిపోయారు.
ఆ ఉద్యమంలో స్టాలిన్ బాబు ఆ రోజు సిపిఐ లీడర్గా, ఏఐఎఫ్ లీడర్గా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ఖచ్చితంగా విశాఖ ఉక్కు గుర్తొచ్చిందంటే స్టాలిన్ బాబు పేరు మన అందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కిమ్స్ సిక్రా హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. కిమ్స్ సిక్రా హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవేర్నెస్ టుగెదర్ కార్యక్రమంలో పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోకులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే వెంటనే గుర్తించి హాస్పిటల్కు ఎంతసేపట్లో తీసుకురావాలని తదితర అంశాలపై డాక్టర్ లక్ష్మణరావు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి, డాక్టర్ హరికుమార్ అవగాహన కల్పించారు. గోల్డెన్ అవర్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారిని హాస్పిటల్కి తెస్తే ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని చెప్పారు. కిమ్స్ సిక్రా హాస్పిటల్లో నిపుణులైన వైద్యులతో పాటు అధునాతన వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. టైమ్ ఈజ్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్, అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. అంటే పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి ఎందుకు రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వటం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికే అవేర్నెస్ గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే పక్షవాతం రాగానే ఎలా గుర్తించవచ్చు, సడన్గా మనకి మూతి వంకర పోవటం కానీ, చెయ్యి వీక్ అవటం కానీ, కాలు వీక్ అవటం కానీ, మాట తడబట్టడం కానీ, ఇలా వచ్చిన వెంటనే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఇది బీ ఫాస్ట్ లేదా ఫాస్ట్ అనే ట్యాగ్తో చెప్తామన్నమాట. సో ఇది అందరికీ తెలియటం వల్ల వితిన్ 4.5 hours హాస్పిటల్కి రీచ్ అవుతే ఒక ఇంజెక్షన్ ఇవ్వగలరు, వితిన్ 6 hours హాస్పిటల్కి రీచ్ అయితే థ్రాంబెక్టమీ చేయగలము. ఇలాంటివి ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి టౌన్, ప్రతి సిటీ రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒకవేళ డబ్బులు లేకపోయినా, ఎందుకంటే ఆ మినిట్లో వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ పడిపోయినా ఎవరో ఒకరు తీసుకొచ్చినా వాళ్ళ దగ్గర స్పాంటేనియస్గా అమౌంట్ ఉండకపోవచ్చు. బట్ అయినా సరే వాళ్ళందరినీ ఇమీడియట్గా రక్షించాలి. ఏదో ఒక ఫైనాన్షియల్ పథకం ద్వారా, లేకపోతే మా ఓన్ ఫండ్స్తో ముందు వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి సర్వైవ్ చేసి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ అప్పచెప్పడం, హ్యాపీగా ఉంచడం వాళ్ళ ఫ్యామిలీని అనే దాన్ని బేసిక్గా తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశంగా ఏదో. అందుకనే ఇందాక మేము ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆ సమాజానికి అసలు ఏం చేయాలి స్ట్రోక్ వచ్చినప్పుడు అనేటువంటి మెసేజ్ని మనం ఇందాక అందించడం జరిగింది. ప్రతి నలుగురిలో ఒకరికి జీవితకాలంలో ఒకసారి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. సో అది వస్తే ఏం చేయాలి, రాకుండా ఎట్లా ఉండాలి, స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటి, రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీట్ అండ్ షుగర్స్ అండ్ సాల్ట్ తగ్గించుకొని ఉండడం, వ్యాయామం చేయడం, ఫోన్స్కి దూరంగా ఉండడం, ఏదో ఒక ఆట ఆడుకోవడం, స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ఇవన్నీ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం ఎట్లా హాస్పిటల్ చేరాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలాంటి అవగాహన కల్పించడమే వరల్డ్ స్ట్రోక్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. సో విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్రకు రాష్ట్ర డీజీపీ పర్మిషన్ ఇవ్వకపోవటం దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి తలపెట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా విజ్ఞాన మందిరంలో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలన కంటే కూటమి పాలన అధ్వానంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బందెల నాసర్జీ, యశ్వంత్, వలి, ఆకిటి అరుణ్ కుమార్, మీడ హనుమంతరావు, జంగాల చైతన్య, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు వారు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. విద్యారంగ పరిరక్షణ కొరకు విద్యార్థి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవడానికి వారు ఈ బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర డీజీపీ గారు వారు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడు. ఏమంటే వాహనదారులకు ఇబ్బందులు, రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బందులు, లాండర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పి వారికి పర్మిషన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లయితే పోలీసు రాజ్యం నడిచిందో దానికంటే ఎక్కువ ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన నడుస్తూ ఉంది. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ విజన్ ఎక్స్ ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, డైరెక్టర్ పిఎం ప్రసాద్, సభ్యులు అబ్బరాజు రాజశేఖర్, వైస్ ప్రిన్సిపల్ నర్సిరెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజర్స్ సుష్మా, సందీప్ కుమార్ హాజరయ్యారు.
సుమారు 219 వైజ్ఞానిక అంశాల్లో ఉత్తమంగా ఉన్న పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలను ఎంపిక చేశారు. వేదికపైకి ఆయా పాఠశాలలకు చెందిన విజేతలైన విద్యార్థులను ఆహ్వానించి నగదుతో పాటు ప్రశంసాపత్రము, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను వారు అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యవసర ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాంకేతిక పురోభివృద్ధికి సంబంధించిన అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక నమూనాలకు బహుమతులు అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభకు ఈ ప్రథమ బహుమతి గీటురాయని పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థులకు సైన్స్ పట్ల, పరిశోధనల పట్ల, నూతన టెక్నాలజీ పట్ల సంపూర్ణ అవగాహన పెంపొందుతుందని రామకృష్ణమూర్తి, ప్రసాద్, రాజశేఖర్, నర్సిరెడ్డి వివరించారు. చాలా మంది పిల్లలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. అన్నిటికంటే ఆనందం కలిగించేది ఎక్కువ మంది పిల్లలు పొల్యూషన్, సాయిల్ ఇరోజన్, సాయిల్ ప్రొటెక్షన్ మీద ప్రాజెక్ట్స్ వేశారు. ఇంత అవేర్నెస్ తోటి నెక్స్ట్ జనరేషన్ అంతా, రాబోయే జనరేషన్ అంతా అవేర్నెస్గా ఉండి పొల్యూషన్ ఫ్రీగా దేశాన్ని తీర్చిదిద్దడానికి ఉత్సాహంగా ఉంటే తొందరలో మన దేశం పొల్యూషన్ ఫ్రీగా అయ్యి చాలా మనుషులు అందరూ సుఖంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అక్టోబర్ 31 అండ్ నవంబర్ 1 విజన్ ఎక్స్ ఎక్స్ప్లోరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అమరావతి రోడ్ క్యాంపస్లో 2 days కండక్ట్ చేసాం. ఈ 2 days ప్రోగ్రాంలో మాకు బయట నుంచి 211 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మా కాలేజీ నుంచి ఒక 30 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా నియర్లీ ఒక 240-245 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అలాగే విజిటర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ మాకు ఒక 2000 డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 35 స్కూల్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. చాలా స్కూల్స్ నుంచి కూడా విజిటర్స్ కూడా వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేసిన స్కూల్ డైరెక్టర్స్కి, స్కూల్ మేనేజ్మెంట్కి, స్కూల్ ప్రిన్సిపాల్స్కి, అలాగే సైన్స్ ఫ్యాకల్టీలు, స్కూల్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా మా ఎస్సీటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు కావేరీ నగర్, కేవీపీ కాలనీ మెయిన్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల వారీగా త్రాగునీటి సరఫరా అన్ని ప్రాంతాలకు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల స్థానిక సమస్యలపై ప్రజల వినతులను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కావేరీ నగర్లో ప్రజలు త్రాగునీటి సరఫరా సమస్య పరిష్కారానికి పైప్లైన్ ఏర్పాటు చేయాలని, పైప్లైన్ ఏర్పాటుకు కమిషనర్ నేరుగా పైప్లైన్ రావడానికి ప్రైవేటు స్థల యజమానితో మాట్లాడి ఒప్పించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్లోని పలు ప్రాంతాలను పరిశీలించి నూతన రోడ్డు నిర్మాణానికి ముందే తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో జీజేఐ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ మధుమేహంపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నవంబర్ నెల మధుమేహం నిరోధక మాసం సందర్భంగా ప్రచురించిన మధుమేహం కారణాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, చికిత్సా విధానాలు, నిరోధక మార్గాలు తదితర అంశాలపై నవంబర్ నెలలో ఎస్హెచ్ఓలు నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరాలు, శాస్త్రీయ అవగాహన సభల సమాచార పాంప్లెట్ ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ సారథ్యం వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహంపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రపంచంలో భారతదేశం, అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాలు మధుమేహ బాధితుల రాజధానిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధుమేహం ఒక మల్టీ సిస్టమిక్ డిసీజ్ అని, నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు. మధుమేహం కాంప్లికేషన్లు చాలా ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు దారితీస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్, సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ గుంటూరు వారు పాల్గొన్నారు. వాటిని సరిగా మనం చూసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి శరీరము చివరికి చాలా ఇబ్బందుల్లో గురవుతుంది వయసు పెరిగే కొద్దీ. అలాగే ఇవాళ రోజున 40 ఏళ్ల లోపే షుగర్ వచ్చే పేషెంట్లు కూడా చాలా మందిని చూస్తున్నాము. ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది.
నేను విజ్ఞప్తి చేసేది అంటే మన కామన్ మ్యాన్కి ఎప్పుడు కూడా పాత రోజుల్లో కాకుండా వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది. ఇంతకుముందు మేము పనిచేసేవాళ్ళం అండి, మేము పొలాల్లో పనిచేసే మాకు షుగర్ ఎందుకు వస్తుందనే వాళ్ళు వాళ్ళ రోజున ప్రతి పల్లెటూరులో కూడా ఈ షుగర్ వ్యాధిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీనికి ముఖ్యంగా స్ట్రెస్ కూడా ఒక రీజను. అలాగే మనకి ఇక్కడ సిటీస్లో చూసే ప్రతి సిటీ ఒబేసిటీతో బాధపడుతుంది. ఈ ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్, స్ట్రెస్ కలిపితేనే డయాబెటీస్ వస్తుంది. సో కాబట్టి మన జీవన శైలి మార్చుకోవాలి. నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఆ నెల మొత్తం కూడా ప్రజల్లో శాస్త్రీయ చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ క్యాంపుల్లో 5 ఆదివారాలు వచ్చినాయి. ఈ నవంబర్ నెలలో 5 ఆదివారాలు 5 స్పెషలిస్టులతో ఉచిత వైద్య శిబిరాలు ఉంటాయి. అలాగే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్లని తొలి దశలను గుర్తించడం, చికిత్స తేలికవుద్ది కాబట్టి ప్రజలు ఈ 5 శిబిరాలను కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. తుఫాను బాధితులకు సాయం కొనసాగుతుంది. ఎమ్మెల్యే గల్లా మాధవి భాగ్యనగర్లో నగదు సాయం అందించారు. పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్లిన వారికి నిత్యావసర సరుకులు అందించగా శనివారం ఒక్కొక్కరికి 1000 రూపాయల నగదు సాయం అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బుజ్జి, కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ నేతలు మానం శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఒక అనుకోని సంఘటనని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దీనికి మనకి ఉపశమనంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి ప్రభుత్వం ఒక చక్కటి నిర్ణయం తీసుకొని మన బాధిత కుటుంబాలందరికీ కూడా ఒక ఆసరాగా ఉండాలి అని చెప్పి నిన్నటి రోజున ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మీరందరూ వాటిని అందుకున్నారు. మరి ఈ రోజున ఒక వ్యక్తికి అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఆశ్రయం పొందిన వాళ్ళకి ఇల్లు మొత్తం కూడా మునిగిపోయి ఇబ్బందిగా ఉండి ఆ సెంటర్లో వాళ్ళ అమరావతి రోడ్లోని రామా బిల్డింగ్స్ వద్ద ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ప్రారంభించారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు పట్టణం వేగంగా అభివృద్ది చెందుతోందని డాక్టర్ శిల్ప సింధూరా వెల్లడించారు. ఆధునిక వైద్య పరికరాలతో ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కృష్ణాంజనేయులు, డాక్టర్ ప్రత్యూష్, డాక్టర్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. అలానే మనది ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ వచ్చేసి మన అమరావతి రోడ్ రామా బిల్డింగ్ పక్కన ఉందండి. ఇక్కడ లోకల్ పీపుల్ కోసం అంటే వాళ్ళన్నీ ఆఫీసులకు వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో మనం కొంచెం పెడితే వాళ్ళందరికీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలమని ఇక్కడ స్టార్ట్ చేశామండి. సో ఇక్కడ అక్కడ అన్నిటినీ అంటే బయట ఉన్న వాటి రేట్ల కన్నా కూడా అంటే అతి మెరుగైన వైద్యం అతి తక్కువ ధరలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్లినిక్స్ అందు లభిస్తుందండి. దయచేసి అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను చూస్తూ ఉంటానండి. దగ్గు అంటే దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న వారు కానీ, జలుబు ఆయాసం ఉన్నవాళ్ళు, ఆయాసంలో ఆస్తమా, సిఓపిడి ఇంకా మిగతా జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత బ్రాంకోస్కోపీ కేసెస్ అంటే లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లోపల వాటర్ తీయడం కానీ, ఫారిన్ బాడీస్ తీయడం కానీ ఇలాంటి కేసెస్ అన్ని చూస్తుంటానండి. అందరూ తప్పనిసరిగా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. దొండపాటి జగన్నాథం మాస్టారి సంస్మరణ సభ సిద్ధార్థ గార్డెన్స్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగన్నాథం మాస్టర్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సహచరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్నాథం మాస్టర్తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. జగన్నాథం మాస్టర్ నిరాడంబరుడు, నిత్య కృషివలుడు, నిస్వార్థ సేవకుడు, మానవతావాదని కొనియాడారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, జేఏసీ నాయకులు తాడికొండ నరసింహారావు, శామ్యూల్, కుటుంబ సభ్యులు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 2 ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి. అంతేకాదు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ఉపాధ్యాయ వృత్తిలో కూడా. ఏమిటంటే ఆయన పనిచేసేటటువంటి స్కూల్లో రేకులు ఉన్నాయి పైన పిల్లలు చదువుకునేటువంటి గదిలో. ఆ రేకులు వర్షం పడ్డప్పుడు వర్షం కారుతూ ఉంటే మరి ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు
పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆయన సొంత జీతంలో వచ్చినటువంటి డబ్బుల్ని ఆ యొక్క గదికి సొంత డబ్బులతో రేపు రేపించాడు. పిల్లలను కూడా సొంత పిల్లల్లాగా మరి మన కుటుంబ సభ్యులను చూసినట్లుగా చూసినటువంటి పరిస్థితి మేము స్వయంగా చూసాం. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవ 2025 కార్యక్రమాన్ని గుంటూరులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడారు. స్వచ్ఛత మరియు సమాజం మధ్య వారధిగా ఉండాలని నర్సింగ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భారత్ బహిరంగ మల విసర్జన రహిత దేశంగా అవతరించడంలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది చేసిన కృషి కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వేమూరి వసుంధర మాట్లాడుతూ తరగతి గదులు, హాస్టళ్లలో, కళాశాల ఆవరణ పరిసరాల్లో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కోసం చేపట్టిన చర్యలను వివరించారు. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులకు సిబిసి బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసింది. విద్యార్థులు స్వచ్ఛతా ప్రతిజ్ఞతో పాటు తమ విద్యాసంస్థ ప్రాంగణంలో మొక్కలు నాటారు. So you may be having your family, your children and your society, your profession, but where we have to live, in a developed society or in a backward society. It is not individual caste or religion. We have to, as a society, we have to be a developed society. For this developed society, we have responsibilities to be a good citizen of this society and work for, right? జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా చేసిన సంగతి అందరికీ తెలుసని అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ ఖాదర్, బాజీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. తీసుకురావడం జరిగింది. ఆ రకంగా భూములన్నిటి కూడా అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇది వెంటనే గ్రహించినటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఇమీడియట్లీగా అవన్నింటినీ కూడా రద్దు చేసి ఎవరు దీన్ని అమ్మటానికి వక్ఫ్ బోర్డు ఆస్తిని అమ్మే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఎవరైతే అలాంటి పిచ్చి పనులు చేస్తారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలామంది మొత్తవల్లీలు ఉన్నారు. మొత్తవల్లి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, నిజాం ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ కూడా ఓన్లీ రక్షణ కోసం ఏర్పాటు చేశారు. కేవలం వాళ్ళు ఆ యొక్క ఏవైతే వక్తాస్తులు ఉన్నాయో దానికి మేనేజర్ లాగా పనిచేయడం కోసమే. కానీ వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఇవాళ ఆ మొత్తవల్లీలంతా కూడా ఈ ఆస్తి మాది అనేటువంటి, ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలు జరగటం వల్ల ఈ ఆస్తి మాది అనేటువంటి భావానికి వచ్చారు. అవన్నింటినీ కూడా ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు మన చిలుకు ఏకాదశి సందర్భంగా శ్రీ శారదా పీఠంలో అత్యంత వైభవంగా రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు నిర్వహించారు. సంపత్ నగర్లోని శ్రీ శారదా పీఠంలో 108 మంది దంపతులచే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వహించామని అర్చకులు పరుచూరి నరసింహాచార్యులు వెల్లడించారు. ఏకాదశి నాడు వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు, శ్రీనివాసాచార్యులు, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. చిలుకు ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 దంపతుల చేత అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. ఉదయించే భక్తులు విశేషంగా పాల్గొని రామచంద్రమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామతో అర్చనాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. భక్తులు కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క వ్రతాన్ని చక్కగా ఆచరించి వ్రత కథలను శ్రవణం చేసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఉపాసల్ పీఓగా డి సింహాచలంని ప్రభుత్వం నియమించింది. మెప్మా సిబ్బంది వారిని శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ కమిషనర్, మెప్మా ఎండీ, పీడీలు ఆదేశించిన ప్రభుత్వ పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తానని తెలిపారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. CB1688 బ్రాంచ్ సీనియర్ ఏజెంట్ అయిన బి స్టాలిన్ బాబు సంతాప సభ బ్రాంచ్ ప్రెసిడెంట్ డివి రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా లియాఫీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బి మార్కండేయులు, బ్రాంచ్ మేనేజర్ తిరుమలరావు, ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ సురేష్, ఎంప్లాయీస్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఆర్వి శ్రీనివాస్ మరియు 699 బ్రాంచ్ నాయకులు, 706 బ్రాంచ్ నాయకులు, 688 బ్రాంచ్ ఏజెంట్స్ అందరూ పాల్గొని నివాళులర్పించారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.